అమితాబ్ బచ్చన్ గారు ఇటీవల చేసిన ఒక పెద్ద విరాళం అది సోషల్ మీడియాలో ఎందుకు అంత చర్చనీయాంశమైంది, ఆ మిశ్రమ స్పందనల వెనుక ఏముందో ఓసారి చూద్దాం. విషయమేంటంటే, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముంబైలో చాలా ఫేమస్ అయిన లాల్బాగ్చా రాజా గణపతి మండపానికి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారన్మాట. అయితే సరిగ్గా అదే టైంలో పంజాబ్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తడంతో ఈ విరాళం విషయం కాస్త పెద్ద చర్చకే దారితీసింది. సరే, మరి ఇందులో మనం గమనించాల్సిన ముఖ్య విషయాలు కొన్నున్నాయి. మొదటిగా, బచ్చన్ గారు 11 లాక్స్ రూపాయల చెక్ ఇచ్చారు. అయితే అది డైరెక్ట్గా కాకుండా తన టీం ద్వారా లాల్బాగ్చా రాజా మండల్ సెక్రటరీ సుధీర్ సాల్వీకి పంపించారు. ఆ చెక్కు తీసుకుంటున్న వీడియో బయటకొచ్చింది కదా, అది వైరల్ అయింది. చాలామంది ఆయన మంచితనాన్ని మెచ్చుకున్నారు కూడా. రెండవది, ఇక్కడే అసలు పాయింట్. ఇదే సమయంలో పంజాబ్లో 1988 తర్వాత అంత తీవ్రమైన వరదలు ఎప్పుడూ రాలేలట. వేల గ్రామాలు నీళ్లలో ఉన్నాయి. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో నెటిజన్స్, అయ్యో, ఈ డబ్బులు పంజాబ్ బాధితులకిచ్చుంటే బాగుండేది కదా అని, దేవుడికి కాదు, కష్టాల్లో ఉన్న మనుషులకి సహాయం చేయండి అని కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఇక చివరగా ఈ విరాళంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొందరేమో అది ఆయన నమ్మకం, ఆయన ఇష్టమని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి కష్టకాలంలో సెలబ్రిటీలు మతపరమైన వాటికంటే మానవతా సహాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కదా అని గట్టిగా అడుగుతున్నారు. కనీసం ఒక్క పంజాబ్ వరద బాధితుడినైనా దత్తత తీసుకునుంటే బాగుండేది అని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి అమితాబ్ బచ్చన్ ఇచ్చిన ఈ విరాళం విపత్కర పరిస్థితుల్లో సెలబ్రిటీల విరాళాల ప్రాధాన్యతలు ఎలా ఉండాలి అనే దానిపై పెద్ద చర్చనైతే లేవనెత్తింది.